వైసీపీ అధినేత జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి టీటీడీ నిబంధనలు ఉల్లంఘించి తిరుమలలో రాజకీయ ప్రసంగాలు చేశారని ఆయనపై కేసు నమోదైంది. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్లో శ్రీవారిని రవీంద్రనాథ్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ఆలయం బయట మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో వర్షాలు కురవడం లేదు. సూపర్ 6 పేరుతో ప్రజలను మోసం చేశారు. 2029 ఎన్నికల్లో తిరిగి జగన్ సీఎం కావాలని శ్రీవారిని ప్రార్థించా. పులివెందుల, ఒంటిమిట్టలలో జరిగే జెడ్పీటీసీ ఎన్నికల్లో వైకాపా విజయం సాధిస్తుందని ఆయన మీడియాతో అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా పంటలు సరిగా పండడంలా, సో తప్పకుండా ప్రజలందరికీ మేలు జరగాలి, రైతులందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పేసి ఆ దేవదేవుని ప్రార్థన చేయడం జరిగింది. సో సూపర్ 6, సూపర్ 7 ఈ రకంగా దొంగ హామీలన్నీ ఇచ్చి ఒక్కటి అమలు చేయకోకుండా ఉన్న ఈ ప్రభుత్వం ఇంక బుద్ధి చెప్పాలి అని చెప్పేసి ఆ దేవదేవుని కోరుకోవడం జరిగింది. 2029లో రాబోయే ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని, సో ప్రజలందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పేసి కోరుకున్నాం. పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్స్లో ప్రజలు, పులివెందులే కాదు ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎలక్షన్ కూడా జరుగుతోంది. సో ఈ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో అంతా కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున సానుకూలంగా స్పందించే కార్యక్రమం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెంట ఉన్నాము అని చెప్పడానికి వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు. 12వ తారీఖు ఎప్పుడా అని చూస్తున్నారు. 12వ తారీఖు తప్పకుండా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించే కార్యక్రమం చేస్తారు. ఈ ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు తిరిగేవాళ్ళు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అనుకొని ఉంటే, అలాగే నారా లోకేష్ తిరిగేవాడు కాదు, పవన్ కళ్యాణ్ కూడా తిరిగేవాడు కాదనమాట. సో వాళ్ళ నామినేషన్ కూడా వేసే పరిస్థితి కూడా ఉండదు. సో అటువంటిది వాళ్ళు బాగా ఎవరన్నా గెలవనీలేండి అని చెప్పేసి ఆయన న్యాయబద్ధంగా ఉండి ఆ రకంగా చేసిన పరిస్థితి మనం చూసినామన్నమాట. అయితే శ్రీవారి ఆలయం ముందు రాజకీయ వ్యాఖ్యలు చేశారని రవీంద్రనాథ్ రెడ్డిపై టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక విజిలెన్స్ ఫిర్యాదుతో రవీంద్రనాథ్ రెడ్డిపై తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే శ్రీవారి ఆలయం ముందు రాజకీయ ప్రసంగాలు చేయకూడదని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఇటీవల నిర్ణయం తీసుకుంది. తిరుమలకు వచ్చే ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా రాజకీయ నాయకులు ఈ నియమాన్ని తప్పకుండా పాటించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. అయితే రవీంద్రనాథ్ రెడ్డి ఈ నిబంధనలను ఉల్లంఘించారని టీటీడీ ఆరోపిస్తోంది. గత కొంతకాలంగా శ్రీవారి దర్శనానికి వచ్చిన రాజకీయ నాయకులు ఆలయం బయట మీడియాతో మాట్లాడుతూ రాజకీయ విమర్శలు, ప్రసంగాలు చేయడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని, ఆధ్యాత్మికత వాతావరణానికి భంగం కలుగుతుందని టీటీడీ అభిప్రాయపడింది. అందుకే ఇలాంటి ప్రసంగాలపై నిషేధం విధించినట్టు పాలక మండలి సభ్యులు చెబుతున్నారు. మరి రవీంద్రనాథ్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాల్సి ఉంది.